దరఖాస్తు ఇచ్చింది చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో 40 మంది శాసనసభ్యులు. ఆ రోజు నేను వేరే పార్టీలో ఉన్నా, ఆయన పార్టీలో ఉన్న పార్టీని కూడా ధిక్కరించి అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారికి 41 మంది శాసనసభ్యులతో మొట్టమొదటి అప్లికేషన్ నాకు తెలంగాణ కావాలి అన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి చెన్నారెడ్డి గారు. తర్వాత వచ్చిన మార్పులు, వ్యవహారం, ఉద్యమ స్వరూపం, కథ, కార్ఖాన అంతా కూడా చెన్నారెడ్డి గారి యొక్క పునాది వల్లే జరిగింది. ఆ పునాది ఫలితంగానే సోనియా గాంధీ గారి మనసులో ఇవ్వాలనే కోరిక వచ్చింది. ఆ కోరిక ఆలస్యంగా తీరిన ఫలితాలు మనం అనుభవించాం. కాబట్టి ఆయన కోరిక ఏదైతే ఉందో నిజమైనటువంటి తెలంగాణ, నిజమైనటువంటి ప్రజాపాలన, నిజమైనటువంటి రైతు పాలన మనం చేయాలనే కోరిక తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి వేరే ఆలోచన లేదు అని చెప్పి ఈ సందర్భంగా. కాబట్టి మీ సమస్యలు ఎప్పుడైనా సరే మా డైరెక్టర్ గారు ఉంటారు, ప్రభాకర్ గారు, మీరు ఎప్పుడైనా సరే ఆయన గారికి చెప్పండి. మీ అడ్మినిస్ట్రేటివ్ ప్రమోషన్స్, జీతాలు, కథ, బాకీలు అయిపోతే సమస్య కాదు, ఆ సమస్య కాదు. కాబట్టి దయచేసి అసలు రైతు కష్టం ఈ తెలంగాణ రాష్ట్రం నిలబడి భారతదేశంలో నెంబర్ 1గా నిలబడటానికి మనం ఏం చేయాలో మీ అందరి సహకారంతో, చెన్నారెడ్డి గారి సలహాతోటి ముందుకెళ్తానని చెప్పి సందర్భంగా మనం. అదేవిధంగా రేపు జూన్లో మనకి గ్లోబల్ రైస్ సమ్మిట్ హైదరాబాద్లో జరగబోతుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారి అదేవిధంగా హైదరాబాద్లో జరుగుతుంది. సుందరం గారు, మీరు ప్రధాన బాధ్యత తీసుకోవాలి. మీ ఇన్స్టిట్యూషన్లో మేము కార్యక్రమానికి వచ్చాం కాబట్టి తప్పకుండా ఖాళీ చూసుకొని చెన్నారెడ్డి గారు, నేను మీ యూనివర్సిటీతో పాటు మీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా నేను వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా ఆ అవకాశం తీసుకుంటానని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అది అధికారంలో ఉండేది, అధికారంలో లేకపోయినా కూడా ఆ సబ్జెక్టుకి పేటెంట్ చెన్నారెడ్డి గారు. మంత్రులు ఉండేనా ఉండొచ్చు వ్యవసాయ శాఖలో, కానీ కార్యక్రమం మొత్తం, ఆలోచన మొత్తం ఆ ప్రభుత్వానికి చెన్నారెడ్డి గారే అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. కాకపోతే ఆయన తత్వం, ఆయన విధానం, ఆయన పద్ధతి నాకు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను వేరే పార్టీలో ఉన్నా నేను అభిమానించేటటువంటి వ్యక్తుల్లో చెన్నారెడ్డి గారు ఒకరు అని చెప్తుంది. తప్పకుండా అధిష్టానం నిర్ణయం కరెక్ట్ ఉండుంటే ఈయన ఈ కుర్చీలో కూర్చునేవాడు తప్పకుండా. కానీ నేను వ్యవసాయం చేస్తా, కానీ ఆయనకున్నంత నాలెడ్జ్ నాకు లేదు. నేను చంద్రమోహన్ గారి దగ్గర చదువుకున్నా, 7 సంవత్సరాలు ఆయనతోటే ఉన్నాను. నాకు సీనియర్. నాకు ఏ డౌట్ వచ్చినా కూడా ఆయనే చెప్పేవాడు, ఆయనే ఒకేలా అంతర దగ్గర చదువుకున్నాను. కాబట్టి వ్యవసాయ శాఖకి నాకు అభిమానం ఉంది, ప్రేమ ఉంది. కానీ చెన్నారెడ్డి గారికి ఉన్నంత లోతైనటువంటి రైతు సమస్యల పట్ల కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ యొక్క సమస్యల పట్ల కానీ ఆయనకున్నటువంటి అభిమానం, ఆత్మీయత ఈ రాష్ట్రంలో ఒకటి ఉండడానికి అవకాశం లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా. మంత్రి అయినా కూడా నేను మొన్న ఆయన పదవి రాకముందే చెప్పాను, డైరీ దాంట్లో వ్యవసాయ మంత్రి ఎవరన్నా ఉంటే నాకు చెన్నారెడ్డి గారే అని చెప్పాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ చేశారు కాబట్టి అన్ని శాఖల్ని ప్లానింగ్ చేయండి, వ్యవసాయ శాఖను బట్టి మీరు సొంతంగా చూసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి. ఆయన చెప్పింది చేయడం వరకే నా బాధ్యత. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్, మన ఉద్యోగ సమస్యలు, కథ, కార్ఖానా ఒక భాగం. రైతులు, రైతు యొక్క ఆలోచన విధానం ప్రధానం. మీకు కానీ మాకు కానీ మనకున్నదల్లా మీకు 30 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది, మాకు 5 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశాము అనే దానికి చేపించేది బాధ్యత మీరు. ఆ పేరు వస్తే నాకు వస్తుంది. ఇందాక రఘువీరారెడ్డి గారి పేరు చెప్పారు, నాకు కూడా ఆయన మంచి మిత్రుడు. అంటే మీరు కష్టపడి రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొంత రైతుకు మేలు జరిగిందనే అభిప్రాయం, అభిమానం ఉండబట్టి ఇవాళ రఘువీరారెడ్డి గారి పేరు వ్యవసాయ మంత్రిగా చెప్పుకుంటుంది.
నాకు అంతకంటే మంచి పేరు రావాలనే కోరిక తప్ప వేరే